విజయ గీతామృతానికి స్వాగతం. ఓం శ్రీ పరమాత్మనే నమః. గురుగారు, చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని మా విజయ గీత అమృతం ప్రేక్షకులు మీరు వచ్చేస్తున్నారు. మిమ్మల్ని కలవడం నా అదృష్టం అండి. చాలా చాలా సంతోషం గురుగారు. గురుగారు, ఇప్పుడు ఈ అచల సిద్ధాంతం యొక్క విశిష్టత ఏంటి? అలాగే మనకి చాలా ఉన్నాయి కదా, మనకి ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం. అలాగే ఈ అచల సిద్ధాంతం ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి? అలాగే మీరు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలోకి మీరు ఎలా ప్రవేశించారు? ఒకసారి మా ప్రేక్షకులు వివరించండి గురుగారు. చెప్తాను. ముందుగా అచల సిద్ధాంతం పైన అవగాహన. మీరు అడిగిన ప్రశ్నలో మొదటిది అచల సిద్ధాంతం అంటే ఏంటి, ఆ తర్వాత నేను ఈ మార్గంలోకి ఎలా వచ్చానో చెప్పాలి. ఉం? అచల సిద్ధాంతం అనేది ఆధ్యాత్మిక ప్రబోధలో అంతిమ సిద్ధాంతం అంట. ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదా. ఈ ఆధ్యాత్మిక ప్రబోధలో చిట్ట చివరిదే అచలం. అంటే దీని తర్వాత నేర్చుకోవాల్సింది ఏమి ఉండదు. ఇది ఎందుకు ఉద్దేశించబడింది అంటే, ఏం తెలుసుకుంటే వ్యక్తి ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదో అది తెలియడం అచల సిద్ధాంతం. మరి అద్వైతం కూడా అదే కదండి అని కొంతమంది చెప్తూ ఉంటారు. అద్వైతం అంటే ఏం తెలిస్తే అంతా తెలియబడుతుందో అది అద్వైతం అండి. చూడండి, ఏం తెలిస్తే అంతా తెలియబడుతుందో అది అద్వైతం. అంతా తెలియబడినప్పటికీ తెలియబడిన వాడు ఉంటాడు కదండి. అంతా తెలియబడినప్పటికీ తెలియబడిన వాడు ఉంటాడు. ఆ ఉండడం అనేది అద్వైతంలో ఆ ఉండేటువంటి ఆ గుర్తును మాపడానికి శివరామ దీక్షితులు ప్రవర్తకులుగా ఏర్పడినటువంటి సిద్ధాంతమే అచల సిద్ధాంతం. దీన్ని ఆ పరంపరలోని శ్రీ పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి వారు చిత్తూరు జిల్లాకు చెందినటువంటి వారు మహాద్వైత సిద్ధాంతంగా ప్రతిపాదించారండి. అంటే మీకు మా గురువు గారి పేరు తలపల్లి మునిరత్నం గారు, వారి గురువు గారి పేరు బాలాజీ సింగ్ గారు, వారి గురువు పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి, సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత. వారు దీన్ని మహాద్వైతంగా ప్రతిపాదించారు. వారి రచనలు చదివిన తర్వాత నేను గురు పరంపరలో కొద్దిగా పైకి, అంటే మా గురువు ఏం చెప్పారు, వారి గురువు ఏం చెప్పారు, వారి గురువు ఏం చెప్పారు, ఇలా పైకి నేను చదివిన కొద్దీ నా అనుభవానికి అనిపించినటువంటి మాట ఏంటంటే, అచల సిద్ధాంతం అంటే దీని తర్వాత మరొక సిద్ధాంతం లేదు. అద్వైతము అంటే రెండవది లేదని చెప్పేటువంటిది. మహాద్వైతము అంటే తెలుసుకున్న తెలివి లేనిదని జన్మరహిత జీవన విధానానికి స్పష్టమైనటువంటి మార్గమే అచల సిద్ధాంతం. అన్ని సిద్ధాంతాలకు పరమార్థమైనటువంటి చిట్ట చివరి ఆధ్యాత్మిక ప్రసాదమే అచల సిద్ధాంతం. నెక్స్ట్, మీరు ఈ మార్గంలోకి నేను ఎలా వచ్చానని అడిగారు. ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం అండి. మరి నా జీవితంలో అచల గురువు దొరకడమే ఎంత అదృష్టం అని నేను చెప్పలేను. కారణం ఏంటంటే, ఆధ్యాత్మిక ప్రబోధ అంటే సహజంగా ఎవరైనా గుడికి వెళ్తూ ఉంటే వాళ్ళ వెనకాల మనం వెళ్ళిపోతూ ఉంటాం, ఎవరైనా పూజ చేస్తూ ఉంటే వాళ్ళ వెనకాల మనం వెళ్ళిపోతూ ఉంటాం. అలా ఉన్నటువంటి నాకు మా నాన్నగారు 2010, 11, 12 ఈ ప్రాంతంలో గీతా మకరందాన్ని తీసుకొచ్చి రోజుకు 5 శ్లోకాల చొప్పున వివరించమని అడిగారండి. ప్రతిరోజు నాన్నగారి గీతా మకరందం నుంచి 5 శ్లోకాలని వివరించేటువంటి క్రమంలో ఆ గీతలో ఉండేటువంటి భావాలు నన్ను ఆకర్షింపజేశారు. ఆ విధంగా తండ్రియే నాకు తొలి గురువు. అంతకుముందు నేను అది గురు చరిత్రను 5 సంవత్సరాలు పఠించడం వల్ల నాన్నగారు గీతా మకరందం తీసుకొని నా దగ్గరకు వచ్చారు. వారికి దాదాపు 2 సంవత్సరాలు శ్రీమద్ భగవద్గీత స్పష్టంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నేను గీతను పూర్తిగా వంట పట్టించుకోవడం జరిగింది. వంట పట్టించుకోవడం అంటే అర్థం ఏంటంటే, ఎక్కడ ఏ అధ్యాయంలో ఏ శ్లోకం ఉంది, ఆ శ్లోకాన్ని ఎందుకు చెప్పారు అని పరిశోధించడం మొదలుపెట్టి, నాన్నగారికి చిట్ట చివర ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః అనే శ్లోకం యొక్క వ్యాఖ్యానం 18వ అధ్యాయంలో చివరి శ్లోకం వ్యాఖ్యానం పూర్తయిన వెంటనే నాన్నగారి జాతకంలో ఉండేదానికంటే ఆ గీతా వ్యాఖ్యాన కాలం ఒక 1 year ఎక్కువ బతికినట్టు వారు చెప్పుకుంటూ ఉంటారు. ఆ చివరి శ్లోకం చెబుతూనే నాన్నగారు అలాగే నేల కరిగారు. ఇంకంతే. ఆ తర్వాత నాకు ట్రాన్స్ఫర్ కావడం, ప్రస్తుతం ఉన్నటువంటి కార్వేట్ నగరానికి నేను ట్రాన్స్ఫర్ కావడం, ఇక్కడ వచ్చిన తర్వాత అప్రయత్నంగా అప్రయత్నంగా తలపల మునిరత్నం గారని గురు పరంపరలో ఉండేటువంటి గురువు దొరకడం, ఇంకా తర్వాత గత 1116 ఎపిసోడ్లు జ్ఞానయజ్ఞం జరగడం, ఈ 1116 ఎపిసోడ్లలో ఎంతో మంది అడిగిన ప్రశ్నల ద్వారానే విజయ గీతామృతం నన్ను పలకరింది. వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలే నన్ను ఇలా తయారు చేశారు.
విజయ్ గీతామృత నన్ను పలకరించడానికి నన్ను కన్న మా తల్లి నుంచి ఈ రోజు విజయ్ గారి వరకు కూడా మీరందరూ కూడా కారణం. కాబట్టి నేను ఏం తెలుసుకున్నానో దాన్ని 10 మందికి చెప్పడానికి ఉపయోగపడుతున్నటువంటి విజయ్ గీతామృతం ఛానల్కి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇప్పుడు మీరు ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడుగు. చాలా చాలా సంతోషం గురుగారు. గురుజీ, ఇప్పుడు మనకి అందరూ చాలా వరకు పాటించేది అద్వైత సిద్ధాంతాన్ని, అంటే అంతా ఒకటే అని చెప్పి. సో ఇప్పుడు ఈ ఇప్పుడు మీరు చెప్పే అచల సిద్ధాంతానికి, అంటే ఈ అద్వైతానికి ఏంటి మనకి భేదం గురించి చెప్తా. అద్వైతాన్ని బోధించాలంటే ద్వైతంతోనే చెప్పాలండి. అద్వైతం అంటే అర్థం ఏంటి? ఒక్కటే ఉంది, రెండవది లేదని అర్థం. అవునండి. అంటే జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, రెండవది లేదు అని చెప్పాలి. చెప్పేవాడు రెండోవాడు అండి. గమనించండి, మళ్ళీ చెప్పేవాడు రెండవవాడు. రెండవవాడని ఎందుకు అంటున్నానంటే, ఓంకారం అనేది ద్వితీయకము అనండి. ఓంకారం నుంచి సృష్టి ఏర్పడింది అని ప్రతిపాదన చేస్తారు. అలా ప్రతిపాదన చేస్తున్నవాడు ఓంకారానికి ముందు నుండి చెబుతున్నాడు. ఓంకారంతో ఏర్పడిన దేహం నుంచి కదా మాట్లాడుతున్నాడు, అవునా కాదు? కాబట్టి అద్వైతము చెప్పాలంటే ద్వైతంతోనే చెప్పాలి. కానీ మహాద్వైతాన్ని సూచన చెయ్యాలి అంటే గురు శిష్య సంవాదంలోనే అదేమంటారంటే ప్రతిపాదన చేయబడుతుంది, అంటే అపరోక్షము చెందబడుతుందండి. విజయ్ గీతామృతం ఛానల్లో విజయ్ గారిని నేను ఎంత స్పష్టంగా చూస్తున్నానో అంతే స్పష్టంగా పరిపూర్ణుడికి అనుభవమేనని చెప్పేదే అఖిల సిద్ధాంతం. ఇదే మహాద్వైత సిద్ధాంతం. అది ఎంత అనుభవము అంటే 9వ అధ్యాయం 2వ శ్లోకంలో చెప్తాడు క్లియర్ గా కృష్ణ పరమాత్మ. రాజ విద్య రాజగుహ్యం పవిత్రం ఇదం ఉత్తమం ప్రత్యక్ష అవగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం. ఇదే అచల సిద్ధాంతం. అచల సిద్ధాంతం అనేది ప్రత్యేకంగా ఉండేది కాదండి. అన్ని వేదోపనిషత్తుల సారాంశాన్ని స్పష్టంగా తన అనుభవం నుంచి చెప్పగలిగిందే అచల సిద్ధాంతం. అయితే సిద్ధాంతానికి అచలము అని పేరు ఎందుకు వచ్చింది అనేది చాలా మందికి సందేహాస్పదమైనటువంటి ప్రశ్న. సిద్ధాంతానికి అచలము అంటే కదలనిది కదా, అది కదలకుండా ఉంటుందా అనేటువంటి ప్రశ్న చాలా మందికి వస్తుంది. కాబట్టి దీనికి నేను మీకు 3 రకాలుగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమైపోతుంది. మామూలుగా కూడా మనం మాట్లాడుతున్నది మానసికం అండి. విజయ్ గారు, పూజారి వెంకటేశం గారు మాట్లాడుతున్నది మానసికం అండి. మానసికం ఎప్పుడు త్రిపుటి అండి. మానసికము త్రిపుటి అంటే 3 కదండి. అంటే ద్రష్ట, దృశ్యము, జగత్తు. ద్రష్ట అంటే చూసేవాడండి, దృశ్యం అంటే ప్రపంచం అండి. ద్రష్ట దృశ్యానికి మధ్య దృక్కు ఉంటుంది, చూపు. ద్రష్ట, దృశ్యము, తర్వాత దృక్కు, ఈ మూడింటిని కలిస్తేనే జగత్తు అంటారు. అప్పుడు దర్శనము జరుగుతుంది. దర్శనము ఈ మూడింటి కంటే వేరుగా ఉందండి. ద్రష్ట, దృక్కు, దృశ్యము, ఈ 3 కదా దర్శనం, అంతేనా? కానీ ఈ మార్గం దర్శిని అంటే సూచన చేసేటువంటి మార్గమే అచల సిద్ధాంతం. ఇప్పుడు ముందుగా త్రిపుటి చెప్పాను కదండి, ఇది మానసికం అండి. మానసికము నంబర్ 2 తాత్వికము, నంబర్ 3 వేదాంతం. మానసికము, తాత్వికము, వేదాంతం. మానసికంగా చెబితే లౌకిక బోధ అండి, తాత్వికంగా చెబితే అద్వైత ప్రబోధ అండి, వేదాంత పరంగా చెప్పేదే అచల బోధ. తేడా చూడండి. మానసికము త్రిపుటి, తాత్వికము ద్విపుటి. ద్విపుటి అంటే 2 అండి. ఆ 2 ఏమో చెప్తాను. 2 అంటే మాట్లాడేవాడు వినేవాళ్ళు ఇద్దరి మధ్యగా జరుగుతుంది. అద్వైతాన్ని ప్రతిపాదించాలంటే ద్వైతంతోనే చెప్పాలి, అంతేనా? చూడండి, మానసికము త్రిపుటి, తర్వాత తాత్వికము ద్విపుటి అండి. ద్విపుటిని గురించి చెప్తాను. ద్విపుటి అంటే అర్థం ఏంటంటే ప్రకృతి పురుషుడు అండి. 2 నేను మేను, అర్థమైంది కదండి. ఇందులో మాట్లాడుతూ ఉండేటువంటి మేను లేకుండా మాట్లాడగలనా? కుదురుతుందా? నేను మేను, దీన్ని ద్విపుటి అంటామండి. నేను మేను అనేటువంటి పూజారి వెంకటేశం మరొక నేను మేను అనేటువంటి విజయ్ గారితో మాట్లాడుతున్నాను, అవునా? కానీ మానసికం ఎప్పుడు త్రిపుటిగా ఉంటుందండి. మన ఇద్దరు దేని గురించి మాట్లాడుతున్నాం అనేది 3వ అంశం.
ఇది మానసికం. అదే ద్విపుటి అంటే తాత్వికం. తత్వ సిద్ధాంతం ప్రకారం అంటే ఐన్స్టీన్ ప్రతిపాదించినటువంటి సైన్స్ ప్రకారంగా E = mc² అంటే కూడా E అంటే ఎనర్జీ కదండి. E అంటే ఎనర్జీ అండి. = టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ. సృష్టిని నడిపిస్తున్నటువంటి శక్తి సృష్టి జరుగుతున్నటువంటి విధానానికి సమానము. E = mc² అంటే ఇదేనండి. దీన్ని సాపేక్షకము అంటారండి. తాత్వికం సాపేక్షకం అండి. సాపేక్షకము అంటే అర్థం ఏంటంటే బిట్వీన్ టూ థింగ్స్ అండి. సాపేక్షకము ఈజ్ రిలేషన్షిప్. రెండు ఉండాలి. చెప్పేవాడు వినేవాడు ఇద్దరు ఉండాలి. నేను అనేటి రెండు ఉంటేనే, ద్విపుటి ఉంటేనే తాత్వికం కూడా పనిచేస్తుంది. కానీ అచల సిద్ధాంతం అట్లా కాదండి. వేదాంతం అండి. మానసిక పరిపక్వత చెందిన వాళ్ళు తాత్వికంగా పరిపక్వత చెందితే అచల సిద్ధాంతము చాలా సులభంగా స్తోచి. ఇది ఒక పువ్వు కింద పడినంత సులభం. చాలా ఒక పువ్వు కింద పడడానికి ఎంతసేపు పడుతుంది చూడండి. అంతకంటే సులభంగా, అంతకంటే తక్కువ కాలంలో సూచన అయిపోతుంది. కాకపోతే అచల సిద్ధాంతాన్ని ఈ మధ్యలో చాలా మంది ఇది మాది మీరే అన్నారు కదా ముందు, సమాజంలో ఇప్పుడు చూస్తూ ఉంటే మాదొక ప్రత్యేకమైన ధోరణి, అదొక ప్రత్యేకమైన బ్యాచ్, మా దగ్గరకు వస్తే నీకు అది వస్తుంది ఇది వస్తుంది అని భ్రాంతులు పెట్టి వ్యాపార ధోరణి చూసుకోవడం ఇప్పుడు మహావిడ్డూరమైనది. కానీ అచల సిద్ధాంతం అంటే మహారహస్యమైనది, అంత బట్టబయలైనది. ఇది శివరామ దీక్షల ప్రతిపాదన. సిద్ధాంతకర్త స్పష్టంగా బృహద్వాచకంలో చెప్పారు. ఏం చెప్పారంటే అతి రహస్యము బట్టబయలు అంటారు. ఈ రెండు మాట పక్కనే ఉన్నాయండి. అతి రహస్యము ఎప్పుడు? నీకు తెలియనప్పుడు. బట్టబయలు ఎప్పుడు? నీకు తెలిసినప్పుడు. పక్క పక్కనే పెట్టారు అంటే అర్థం ఏంటిదంటే, ఇప్పుడు ఒక 5 ఏళ్ల అబ్బాయికి నాయన నీకు పెళ్లి చేస్తే నీలాగే పిల్లోడు నీకు పుడతాడు అంటే అతనికి అది రహస్యం, అవునా? 5 ఏళ్ల పిల్లవాడికి నాయన నీకు పెళ్లి చేస్తే నీలాంటి బిడ్డే పుడతాడు అని చెప్తే అది అతనికి రహస్యం. అవునండి. విజయ్ గారికి కాదు. అవునండి. విజయ్ గారికి కాదు. ఎందుకంటే తల్లిదండ్రులు పునరుత్పత్తి విధానం అంతా ఇప్పుడు మన వయసుకి దాదాపుగా అందరికీ తెలుసు. 5 ఏళ్ల పిల్లడికి ఇప్పుడు తెలీదు. చెప్పండి, తెలియని వాడు వాడే. అంటే నేను 5 ఏళ్ల పిల్లోడప్పుడు కూడా నాకు తెలియదు, మరి ఇప్పుడు నాకు చెప్పవలసిన అవసరం లేదు. ఉమ్. ఆ రోజు తెలియంది నాకే, ఇప్పుడు దీన్ని తెలిసింది నాకే, అంతేనా? అచల సిద్ధాంతం అంటే ఇంత సులభమైనటువంటి, ఏం కష్టం. కాకపోతే ఇది ప్రత్యేకమైన సిద్ధాంతం, అది అద్వైతం కంటే గొప్పది అని ఊరేగడమే పెద్ద విడ్డూరమైంది సమాజం. అందుకని నేను శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీకృష్ణ దేశికులు తులనాత్మక పరిశీలన అని ఒక చిన్న గ్రంథం రాయడం జరిగింది. 2020లో పరిపూర్ణ దర్శని విడుదలైంది. దానికి చాలా మంది అడ్డం పడడంతో అచల సిద్ధాంతానికి కృష్ణుడికి సంబంధం లేదు కదా, మీరు ఎందుకండి శ్రీకృష్ణ పరమాత్మ ఫోటో మీ పుస్తకం పైన వేశారు అని కొంతమంది విమర్శించడంతో వారి కోసమని మరి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీత కూడా మహాద్వైత సిద్ధాంతమే, జన్మరహిత జీవన విధానమే. స్పష్టంగా భగవద్గీతలో అచల సిద్ధాంతం ఉంది. అజం, నిర్వికల్పం. అజం అంటే పుట్టలేదు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన అచల సిద్ధాంతం గమనిద్దామా? చూడండి, ఆ 4వ అధ్యాయంలో శ్లోకం నెంబర్ 6లో చెప్తాడు స్పష్టంగా. అజోపి సన్, నేను పుట్టుకలేని వాడైనప్పటికీ. అదే అండి అచలం. పుట్టదు, గిట్టదు, తావదు, అంతటా ఒకే తీరుగా ఉండేదని అచలం అంటాడు. అచలం అంటే కదలనిది కదా. అచలోయం సనాతన అని చెప్తారు కదా. సనాతనము అంటే కదలకుండా ఉండేదాన్ని తెలిసిన వాడు కదిలేవాడు అవుతాడా? ఆలోచించండి. కదలకుండా ఉండేది తెలిసినటువంటి వాడు కదిలేవాడు కాడు. ఎట్ల కాడు అంటే అది మీకు అపరోక్షం చేస్తా. ఇప్పుడు మీరు కలగంటున్నారు. కలగనేటువంటి విజయ్ గారిని కనరు. కలకంటున్న సమయంలో కలలో ఉండే వస్తువుల మీద మీరు ప్రభావితం అవుతూ ఉంటారు. మీరు కదలకుండానే ఉంటారు. కదలకుండా నిద్రపోతున్న మిమ్మల్ని మీరు చూడగలరా? అప్పుడు బాగా గమనించండి. కలగంటున్నప్పుడు కదలకుండా నిద్రపోతున్నటువంటి విజయ్ రెడ్డిని కలలో మీరు చూడలేరు. అవునండి. అవునా? ఇప్పుడు చెప్తుండేటప్పుడు మీకు అర్థమైపోతా ఉంది, అరే రే అంతా తిరిగినటువంటిది లేనిదే కదా, కదలకుండా పడుకున్నప్పుడే కదా నేను కలగన్నాను అని ఇప్పుడు మీకు తెలుస్తా ఉంది కదా. ఇప్పుడు కూడా మన ఇద్దరం కదలకుండా ఉండామని తెలిసిన సిద్ధాంతమే అచల సిద్ధాంతం. అంటే ఇది ఇది జనన మరణాల్లో ఉండే కళ. ఇది అచల సిద్ధాంత ప్రతిపాదన జరిగినప్పుడు ఏమవుతుందంటే జనన మరణాలు రెండు అబద్ధమవుతాయి. జనన మరణాలు రెండు అబద్ధమవుతాయి. ఎప్పుడు జనన మరణాలు అబద్ధం అవుతాయి అని అంటే బాగా గమనించండి.
ఒక కథలో ఇన్వాల్వ్ అయిన వాడికి మాత్రమే కదా దానికి సంబంధించిన మానసిక ఫీలింగ్స్ ఉంటాయి. ఉదాహరణకి చిన్న ఉదాహరణ చూడండి, ఒకరింట్లో చావు ఉంటే పక్కింట్లో వాడికి అతనింట్లో వచ్చినటువంటి కన్నీళ్లు పక్కింట్లో వాడికి వస్తున్నాయా? రావండి. అంటే వాడి కారణం ఏంటి? అతనికి అంత కన్నీళ్లు వస్తున్నాయి, ఇతను గొమ్ము నిలబడాడు, కారణం ఏంటి? అంటే అతనికి ఆ వ్యక్తితో బంధాలు ఉండవు కదా, అంటే ఆ అది అతనికి నా తండ్రి అన్నటువంటి బంధమే కన్నీళ్లు. ఇట్ ఈస్ ఫీలింగ్. అది ఇతనికి కన్నీళ్ళు రావడం లేదు. కానీ బంధాలు అతనితో బంధం లేదు కదా, ప్రత్యక్ష బంధం లేదు. సేమ్ టు సేమ్ అచల సిద్ధాంతము తెలిసిన వ్యక్తికి జనన మరణాలు లేవు. ఉన్నది అదే. అయితే అది నాకంటే వేరుగా ఉందని సూచించేవాడు గురువు కాదు. గురువు లాగా శిష్యుడు లాగా. గురువు ఉంటే శిష్యుడు ఉంటాడు, శిష్యుడు ఉంటే గురువు ఉంటాడు. కానీ గురు శిష్యులకు అతీతమైనటువంటిదే అచల సిద్ధాంతం. గురువు లేకుండా తెలియదు. మళ్ళీ చూడండి, ఒక మ్యాజిక్ గా ఉంది కదా, గురు శిష్యులకు అతీతమైందే అచల సిద్ధాంతం, గురువు లేకుండా తెలియదు. ప్రూఫ్ ఏంటంటే కృష్ణ పరమాత్మ స్పష్టంగా తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, విజయ్ రెడ్డి గారు ఇప్పుడు ఎలాగైతే పరిప్రశ్న వేస్తున్నారో ఆ విధంగా ప్రతి మానవుడు కూడా తనకు వచ్చినటువంటి సందేహాలను తీసుకుని పోయి సాజన్మ సహకార సద్గురుమూర్తి అండి. ఇప్పుడు నాకు ముందర కనిపిస్తున్నారు కదా, నేను మీలో మా గురువు గారిని చూడగలనండి. కారణం ఏంటంటే వారు నేర్పినటువంటి ప్రబోధ. సాజన్మ సాకార సద్గురుమూర్తి అంటే ఒక వ్యక్తి జీవిస్తున్నటువంటి కాలంలో అతనిలాగా మానవుడిగా జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి ద్వారా మాత్రమే సూచన కావాలి. ఇది 4వ అధ్యాయం 34లో శ్లోకంలో చెప్పినటువంటి విషయం. అది తద్విద్ధి ప్రణిపాతే, తద్విద్ధి దాన్ని తెలుసుకోవాలంటే, తద్విద్ధి తత్ అంటే దాన్ని తెలుసుకోవాలంటే దేన్ని? అచలాన్ని. ఎక్కడ చెప్పారయ్యా మీకు అచలము అన్నట్టు స్పష్టంగా అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో సోష్యయేవచ నిత్య సర్వగత స్థాణు అచలం అయం సనాతన. అచల సిద్ధాంతము భగవద్గీతలోనే స్పష్టంగా బోధించబడి ఉంది. ఈ జీవుడికి సంబంధించిన శ్లోకం నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దాయిస్తా. ఇందులో మాట్లాడుతూ ఉండేటువంటి జీవుడిని కూడా ఎవ్వరు చంపలేరు జీవుడిని, శరీరాన్ని కదా చంపేది. అది చెప్పింది నైనం చిందంతి శస్త్రాన్ని శ్లోకం. అచల సిద్ధాంతాన్ని గురించి చెప్పింది అచ్ఛేద్యోయం. ఛేద్యము అంటే సాధించేది, కనుక్కుండేది, తెలుసుకుండేది, జయించేది అని అర్థం. అండి ఛేదించుట, రహస్యాన్ని తెలుసుకునుట. కానీ ఎవరు తెలుసుకోలేరు. ఎందుకంటే తెలిసిన తర్వాత తెలిసిన వాడు ఉన్నాడు అక్కడ. సందేహం వచ్చింది కదా, మళ్ళీ దాన్ని నివృత్తి చేస్తాయి. ఏంటంటే ఇప్పుడు మీకు నిద్రపోవాలి కదా, విజయరెడ్డి గారికి నిద్ర వస్తుంది, విజయరెడ్డి గారు నిద్రపోవాలి అంటే నిద్ర విజయరెడ్డి గారి కంటే వేరుగా వస్తుంది. అదే విజయరెడ్డి గారు నిద్రపోయిన తర్వాత నేను నిద్రపోతున్నాననే ఫీలింగ్ మీకుందా? మీరు ఎక్కడ హైదరాబాద్ లో నిద్రపోతున్నాను, లేకపోతే కరీంనగర్ లో అదే తెలియం లేదు. నిద్రపోయిన తర్వాత నేను విజయరెడ్డి అనేటువంటి ఆ స్పృహ అక్కడ లేదు కదా. ఆ స్పృహలో మీరు ఎప్పుడు ఉండేటట్టుగా మిమ్మల్ని తీర్చిదిద్దేదే అచల. అప్పుడు బంధాలు ఉన్నాయా చూడండి. కాబట్టి ఇది భవరోగమును మాన్పేటువంటి సిద్ధాంతమే అచల. గురుగారు, మీరు చాలా పుస్తకాలు మీరు రాసారు, వాళ్ళు రాస్తున్నారు. ఆ పుస్తకాల వివరాలు కొంచెం వివరించండి గురుగారు. మామూలుగా రచనలు నేను పిహెచ్డి సిద్ధాంతం అయితే రాజ్యపాలెం కవిత్వం వస్తుశిల్ప అధ్యయనం అని, అది ఎస్వి యూనివర్సిటీలో పిహెచ్డి సిద్ధాంత గ్రంథం అండి. అదే సమయంలో నేను ఆధ్యాత్మిక విద్యలో ప్రవేశించడం వల్ల ఆ పిహెచ్డి చేసినటువంటి పరిజ్ఞానంతో ఆధ్యాత్మిక ప్రబోధ కూడా రచనలుగా రూపుదిద్దుకున్నాయి. వాటిలో మొట్టమొదటిది 2020. ప్రతి కార్తీక పౌర్ణమికి ఒక్కొక్క పుస్తకం విడుదలవుతుంది. రాసినవన్నీ దాదాపుగా 20 పుస్తకాల పైన ఉంటాయి. కానీ అవి నాకు నేనుగా ప్రచురించాలని అనుకోవట్లేదు. అవసరమైతే అవి ప్రచురించబడతాయి. ఎందుకంటే అన్నిట్లో కూడా ఆధ్యాత్మిక విశేషాలను అత్యంత సులువైనవిగా నా ద్వారా ప్రపంచానికి అందడం అది చాలా సంతోషకరమైనటువంటి విషయం అండి. అందులో 2020లో పరిపూర్ణ దర్శిని, 2021లో వేదాంత మోక్షేరుక, 2022లో పాంచజన్యమను గీతామృతం. ఇది స్వేచ్ఛా గేయానువాదం అండి. భగవద్గీత, ఉత్తర గీత, గర్భగీత ఈ మూడింటిని కూడా సులభంగా లాలిపాట్లాగా రాయడం జరిగిందండి. దీన్ని చూసినటువంటి చాలా మందికి ఇది అందిందండి. ఎంతో మంది తర్వాత వాళ్ళు దీన్ని ప్రింట్ చేసి వాళ్ళే పంచుకుంటున్నారండి. ఈ పాంచజన్యం అనే గీతామృతం ప్రస్తుతం కురుక్షేత్రంలో శ్రీమద్ భగవద్గీత
అర్జునుడికి బోధించబడినటువంటి ప్రదేశంలో ఇప్పుడు దాన్ని ప్రతిరోజు పారాయణం చేస్తున్నానని హైదరాబాద్ చెందినటువంటి మన ఎవరు ఎడ్లపల్లి మోహన్ రావు గారికి సంబంధించిన ఎవరో ఒకరు చెప్పారు, అది గుర్తులేదు నాకు. మరి ఇక్కడ చిత్తూరు జిల్లాలో రాయబడినటువంటి పాంచజన్యమను గీతామృతం మరి సరాసరి కురుక్షేత్రంలో ప్రతిరోజు పారాయణం చేస్తూ ఉండడం మరి నా అదృష్టమే కదండి. చాలా 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 అదృష్టం గురుగారు. చాలా చాలా అద్భుతం అద్భుతం. తర్వాత 2023లో అచలామృత సాగరము, 2024లో గురుగీత స్వేచ్ఛా గేయానువాదం, ఈ సంవత్సరం అది రచన పూర్తయింది, అది ముద్రణకు నోచుకుంటా ఉంది, ఆ PDF లో ఉంది. 2025లో తర్వాత వచ్చే సంవత్సరంలో వివేక చూడమని అనే దాన్ని స్వేచ్ఛ గేయానువాదంగా రచిస్తుంది. ఈ రచనలకు సంబంధించినటువంటి అప్డేట్స్. ఇంకా చాలా ఆర్టికల్లు చాలా పత్రికల్లో ప్రచురించబడ్డాయి, మాస్ పత్రిక. చాలా సంతోషం గురుగారు. గురుగారు, ఇప్పుడు మన జీవాత్మ శరీరంలోకి అసలు ఎలా ప్రవేశిస్తుంది? ఆ ప్రవేశిస్తున్న క్రమంలో ఆ జీవాత్మ అంటే సూక్ష్మ శరీరంతో పాటు ఏవి మన దేహంలోకి ప్రవేశిస్తాయి? అదేవిధంగా ఈ జీవాత్మ దేహాన్ని విడిచిపెట్టినప్పుడు దేహంతో పాటు ఆ జీవాత్మతో పాటు ఏవి బయటికి వెళ్ళిపోతాయో ఆ క్రమాన్ని ఒకసారి వివరించేవారు. ఇదంతా కూడా శరీరంలోకి జీవాత్మ ఎలా ప్రవేశిస్తుంది, ఎలా నిష్క్రమిస్తుంది అనేది పరిణామవాదం కిందికి వస్తుంది. పరిణామవాదం అంటే శూన్యము సర్వంగా మారడం, ఈ సర్వంలో మానవ ఉపాధిలో జ్ఞానము ఉండడం సహజమండి. మనం ఏమనుకుంటున్నామంటే జీవాత్మ శరీరంలోకి 8వ నెలలో వస్తుంది, 7వ నెలలో వస్తుందో అని కొన్ని రచనల ఆధారంగా మనం మాట్లాడుతున్నాం, కొన్ని పుస్తకాలు రాస్తున్నాం. మనం పలానా సంవత్సరంలో పలానా పరిపక్వత చెందినటువంటి కడుపులోకి పలానా ఆత్మ వస్తుంది. ఇప్పుడు అన్నమయ్య సినిమాలో చూపిస్తారు మనకు, ఏమని అన్నమయ్య అంశము నందకము అనేటువంటిది అన్నమయ్యగా పలానా ఆమె కడుపులో దూరింది కాబట్టి అది అతనికి ఇంత విజ్ఞానం వచ్చింది అనే సినిమాల్లో చూపించడం వల్ల మనం ఇలా ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. కానీ నిజానికి జీవాత్మ పరమాత్మ వేరువేరుగా లేదండి. సిద్ధాంతం ఏం చెబుతుందో ఒకసారి చూద్దామా? సిద్ధాంతం జీవో దేవ సనాతన దేహో దేవాలయ ప్రోక్తో, మీరు విని ఉంటారు కదండి, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అంటే శరీరము దేవాలయము, అందులో ఉండేటువంటి జీవుడు సనాతనమైనటువంటి దేవుడే, మీ ఇద్దరి మధ్య భేదం లేదనేది సిద్ధాంతం. అని మీరు అడిగిన ప్రశ్న ఎలా ఉందో చూడండి. జీవుడు శరీరంలోకి ఎలా వస్తున్నాడు? ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక దేవాలయంలో, దీన్ని అలాగే అక్కడ అప్లై చేయండి. దేవాలయంలో ప్రతిష్ఠ చేసి గుడి కడతారు కదా, ఒక విగ్రహ ప్రతిష్టాపన చేస్తారు, అక్కడ ప్రాణ ప్రతిష్ఠ అంటారు కదా. ఏం చేస్తున్నారు చెప్పండి? దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నారు, అంతేనా? అది బోధ ఉపలబ్ధి కోసం. గుడి, గోపురము, చర్చి, మసీదు ఇవన్నీ కూడా ఆధ్యాత్మికత పైన పరిణామ క్రమం చెందుతున్నటువంటి మానవులకు పరిపక్వత కలిగించడానికి ఉద్దేశించబడినటువంటి సంస్థలు ఇవన్నీ కూడా. అక్కడ మీరే చెప్పండి, దేవాలయంలో ఇప్పుడు తిరుమలలో ఇంతమంది మనం వెళ్ళి వస్తున్నాం కదా, తిరుమలలో ప్రతిష్ఠించింది ఎప్పుడు, బయటికి పోయేది ఎప్పుడు, ఎవరన్నా చెప్పగలరా? సేమ్ మాట్లాడుతున్నటువంటి ఈ దేహం కూడా అంతేనండి. బాగా గమనించండి, ఇందులో లోపలికి పోయేది బయటకు వచ్చేదంతా ఏం ఉండదు. సినిమాలో చూపించినప్పుడు విజయరెడ్డి గారు, మీరు ఎప్పుడైనా ఎక్కడైనా తావుకి వెళ్ళినప్పుడు పుట్టుకప్పుడు మనం చూడలేదు అనుకోండి, డెలివరీ హాస్పిటల్లో జరుగుతుంది కాబట్టి మనం చూడలేదు, చనిపోయేటప్పుడు మనంతా చూస్తాం కదండి. ఎంతో మంది చేతులు ఎంతో మంది ప్రాణాలు బలయ్యాయి, ఎంతో మంది యాక్సిడెంట్ జరుగుతున్నాయి కదండి. శరీరం నుంచి ప్రాణం బయటికి పోవడం విజయరెడ్డి గారు మీరు చూసారా? అది కనబడదు కదండి గురుగారు, ఎవరు చూడలేరు కదా. అది కూడా కనపడదు, అది కనపడేది కాదు. అదొక పరిణామ క్రమంలో తెలియబడుతున్నటువంటి అబద్ధపు గుర్తు. అబద్ధపు గుర్తు, అబద్ధపు గుర్తు అబద్ధమని తెలియడమే అచల సిద్ధాంతము. లేని జీవుడు లేదని లేని జీవుడికే తెలిస్తే ఈ జీవుడే ఈ దేహంలో ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడే ఇదే దేహాలయమని, ఈ జీవుడే దేవుడని స్పష్టంగా తెలియడమే అద్వైత సిద్ధాంతం. ఈ అద్వైత సిద్ధాంతం పరిపక్వత చెందిన తర్వాత దానిని ఆ జనన మరణ గుర్తు రహితం చేయడమే అచల సిద్ధాంతం. కాబట్టి జీవుడు దేహంలోకి ఎక్కడి నుంచో రాలేదు, నెంబర్ 1. దేహం నుంచి జీవుడు ఎప్పుడో బయటికి పోయేది లేదు. ప్రూఫ్ ఏంటంటే, నాకు మీరే ప్రూఫ్. నాకు
మీరే చెప్పారు. ఏమండి ఎక్కడన్నా మీరు ఎవరన్నా చనిపోయేటప్పుడు సినిమాలో చూపించినట్టు అదేమన్నా బయటకు వచ్చిందా? ఒక దీపం వచ్చినట్టుగా ఎక్కడి నుంచో అది అట్లాంటిది ఏం లేదండి. ఎంత కేవలము ధార్మిక ఉపదేశాలు, బోధ ఉపలబ్ధి కోసం, సమాజంలో ధర్మము చక్కగా ప్రవర్తిల్లడం కోసం, యదా యదా హి ధర్మస్య గ్లానికి, ధర్మానికి హాని కలిగినప్పుడు, సమాజంలో ధర్మ ప్రవర్తన లోపించినప్పుడు పురాణాల ద్వారా, గ్రంథాల ద్వారా, ఉపదేశాల ద్వారా, మీలాంటి కొంతమంది వ్యక్తుల ప్రశ్నల ద్వారా సమాజానికి ధర్మం బోధించడానికి చెప్పిన మాటలే పుట్టుక, మరి స్థితి, సావు ఇవన్నీ. కాబట్టి దేహంలోనికి ఏది వచ్చేది పోయేది ఉంటే మళ్ళీ వచ్చేది ఉంటుందా? జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ. అంటే పుట్టిన దానికి నశింపు తప్పదు, నశించిన దానికి పుట్టుక తప్పదు. ఇది బీజ వృక్ష న్యాయం అండి. బీజ వృక్ష న్యాయం. విత్తనం నుంచి చెట్టు, చెట్టు నుంచి విత్తనం, ఏది ముందు చెప్పండి? కుదరదండి. ఆ రెంటికంటే ముందు భూమి అండి. బాగా గమనించండి. జీవుడు శరీరంలో ఎలా ప్రవేశిస్తే ఎట్లా బయటికి పోతాడని మీ ప్రశ్న. దానికి సమాధానం చెప్పండి. వృక్షంలోకి జీవం ఎప్పుడు ప్రవేశించింది? వృక్షం ముందా విత్తనం ముందా అంటే ఈ రెంటికి ముందు భూమి అండి. భూమికి ముందు నీళ్ళండి. నీళ్ళకి భూమికి ముందు అగ్ని అండి. ఈ మూడింటికి ముందు వాయువు అండి. ఈ నాలుగింటికి ముందు ఆకాశం. ఈ నాలుగింటికి ముందున్న ఆకాశాన్ని చెప్పడానికి నేను పంచభూతాత్మకమైన శరీరం విడిచి చెప్పగలనండి? ఆకాశాన్ని ఆకాశమని మీకు చెప్పడానికి మిగతా భూతాలతో కలిసినటువంటి దేహం తయారై ఉంటేనే కదా నీతో మాట్లాడేది నేను, అంతేనా? కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వాడు శూన్యుడు. విజయ్ రెడ్డి గారితో నేను మాట్లాడుతున్నాను అనేటువంటిది అబద్ధపు గుర్తు. సమాజంలో ధార్మిక ప్రవర్తన కోసం మిగతా జీవరాశుల కంటే మానవ జన్మ ఉత్తమమైనది కనుక ఈ యొక్క జ్ఞానాన్ని ప్రజల్లో ప్రవర్తింపజేయాలంటే ధర్మ ప్రవర్తన కావాలి కనుక వారి వరుస ఈ ధర్మము, స్త్రీ పురుషుడు ప్రవర్తన, న్యాయము అన్యాయము, పుణ్యము పాపము, ఇలా ద్వంద్వాదిగా గ్రంథాలను రచించి ఉన్నారండి. ఈ గ్రంథాల ద్వారా పాపం భీతి పెరిగి మనుషుల్లో పాపం చేయకుండా పుణ్యకర్మలే చేస్తూ కర్తృత్వరహితంగా జీవించడం కోసమే యోగ వాసిష్టమాదిగా భగవద్గీత లాంటి పవిత్రమైనటువంటి గ్రంథాల ద్వారా సమాజానికి ధార్మిక ప్రచారం జరుగుతున్నదే తప్ప నిజానికి జనన మరణాలు అనేది మీరు నిద్రపోయిన తర్వాత ఒక కళ నుంచి మరొక కళలోనికి వెళ్ళినట్టేనండి. ఒక కళ నుంచి మరొక కళలోనికి, ఇప్పుడు మీరు పడుకుని నిద్రపోతారు, ఒక కలగంటారు, ఆ కళలో ఎక్కడ విహరిస్తూ ఉంటారు, మళ్ళీ గాఢంగా నిద్ర, మళ్ళీ ఒక కలగంటారు. అటువంటిదే జనన మరణాలు తప్ప నిజానికి జనన మరణాలు అనేటువంటివి కేవలం భావించేవాడిదే తప్ప, అంటే చూస్తున్న వాడికి కనిపిస్తున్నదే ప్రపంచం తప్ప నిజానికి ప్రపంచం అనేది నీకంటే ప్రత్యేకంగా లేదు. ఆలోచించేవాడిదేనా ప్రపంచం? భావించేవాడు. పంచ తన్మాత్రలకు అతీతమైనటువంటి దాన్ని తెలియజేసేదే అచల పరిపూర్ణ సిద్ధాంతం అండి. దీన్ని తెలియడానికి ఒక బోధ క్రమం ఉంది. అప్పుడు చాలా ఈజీ అండి. సాంఖ్యము, తారకము, అమనస్కము, మహా పరిపూర్ణ బోధ, ఈ క్రమం ఉందండి దీనికి. ఈ క్రమంలోనే పరిపూర్ణ దర్శిని అనేది రచించబడి ఉందండి నా ద్వారా. అది 2020లో విడుదలైంది. దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానం కూడా రచయిత వ్యాఖ్యానంతోనే కొన్ని ఎపిసోడ్లు ఉందండి. కాబట్టి ఇలా బోధ క్రమంగా తెలుసుకున్నటువంటి వాళ్ళు జనన మరణ రహితులు. జనన మరణ రహితుడు. బాగా గమనించండి. చావుకు ముందే పుట్టుకను జయించిన వాడికి చావంటే భయం ఉంటుందండి? ఉండదండి. ఇంకా అంటే అది మోక్షమే కదా గురుగారు, అది మోక్షమే కదా, మోక్షమే కదా. ఆ మోక్షం కూడా ప్రయత్ని అంటే మళ్ళీ జన్మ రాకుండా ఉండడం కోసం, జన్మరాహిత్యం కోసం కదా అంతా. మన 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 ఈ ఆధ్యాత్మిక ఈ శోధన పరిశోధన జ్ఞాన సముపార్జన అంతా కూడా మళ్ళీ జన్మ రాకూడదు, మళ్ళీ మనలో ఇన్ని బాధలు పడకూడదు. శరీరంతో ఉన్నప్పుడు అంతా కూడా మనకి దుఃఖమే. ఈ దుఃఖం నుంచి నన్ను పూర్తి రక్షించి నాకు జన్మ లేకుండా చేయి తండ్రి అని చెప్పి ప్రతి జీవుడు కూడా ఆ మోక్ష సిద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారు గురుగారు. అంటే మీరు అన్నదాన్ని బట్టి అచల సిద్ధాంతం అంటే మోక్షానికే అది ఒక సాధనేమో నాకు తెలిసి, మోక్ష సిద్ధి కోసం అది. అంటే అటు తెలుస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీరు చెప్పేది చాలా ఇంపార్టెంట్. అయితే అంటే ఈ అచలం అనేది అంటే పుట్టుక చావు లేకపోతే ఇంకా జీవుడికి ఇంకా ఇంకా ఏమి అంటవు కదా. ఇంకా పుట్టుక లేదు, అది మనకి మరణం లేదు. పుట్టుకపోతే మరణం ఉండదు కాబట్టి
సనాతనం. జీవోదేవ సనాతన. విజయరెడ్డి గారిలో మాట్లాడుతున్నట్టు జీవుడు సనాతనమైనటువంటి భగవంతుడే, అతనికి చావు పుట్టుకలు లేవు. నాయం అంతి నహన్యతే. అంటే ఇది జీవాత్మ కాదా గురుగారు? అంటే ఇప్పుడు జీవాత్మ అనేది మీ దృష్టిలో అచల సిద్ధాంతం ప్రకారం మనకి పరమాత్మ జీవాత్మ అంటే పరమాత్మ యొక్క అంశం అని చెప్పి మనం అనుకుంటున్నాం కదా. సో అది వాడుకలో ఉంది కాబట్టి ఇప్పుడు మీ సిద్ధాంతం, అచల సిద్ధాంతం ప్రకారం జీవాత్మ అనేది ఉందంటారా అసలు లేదా? చెప్తానండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. జీవాత్మ ఉందా లేదా అనేది ప్రశ్న అండి. వ్యష్టి మాయ మనసు అండి. వ్యష్టి మనసు మాయ, దీన్నే మీరు జీవాత్మ అంటున్నారు. వ్యష్టి అంటే అర్థమవుతుంది కదా, ఒక బియ్యపు గింజలో ఉండేది మూట సమిష్టి అండి, ఒక బియ్యపు గింజ వ్యష్టి అండి. క్లియరా? ఎంతో మందిలో ఉండేటువంటి వ్యష్టి మాయను మనసు అంటామండి. అదే మీరు చెప్పే జీవాత్మ. జీవాత్మ మానసికం అండి. బాగా గమనించండి. వ్యష్టి మనసు చూడండి, వ్యష్టిగా ఉండేటువంటి మాయ మనసు అండి, సమిష్టిగా ఉండేటువంటి మనసే మాయ అండి. క్లియరా? అంటే దేహం అంటే కొన్ని లక్షల కోట్ల, అంటే లెక్క పెట్టలేని పరమాణువులతో దేహం తయారైంది. ఆ దేహం భౌతికంగా కనబడే దేహం అది. సో కనబడింది మనం నడిపించేది కనబడింది. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే బ్రెయిన్ అనేది భౌతికం, బ్రెయిన్ లో ఫంక్షన్ జరిగేది మనకు కనబడదా? అది 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 కనబడదు కదా, మనం నడిపించేది బ్రెయిన్. బ్రెయిన్ ఈజ్ పార్ట్ ఆఫ్ బాడీ, రైట్? అవును. బ్రెయిన్ ఈజ్ పార్ట్ ఆఫ్ బాడీ, మైండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ సెల్ఫ్, రైట్? అర్థమవుతుంది? బ్రెయిన్ ఈజ్ పార్ట్ ఆఫ్ బాడీ, భౌతికం. మైండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ సెల్ఫ్. ఈ సింగిల్ సెల్ఫ్ నే మీరు జీవాత్మ అంటున్నారండి. అవునా? కరెక్ట్? మీ ఉద్దేశంలో పరమాత్మ అంటే సృష్టి దాన్నే మీరు పరమాత్మ అంటున్నారండి, అంతేనా? రిపీట్ చేయండి గురుగారు, వాయిస్ మీది బ్రేక్ అయింది, ఒకసారి రిపీట్ చేయండి. అది ఒక్కసారి సెల్ఫ్ అన్నారు కదా, ఒకసారి రిపీట్ చేయండి. ఇప్పుడు వినిపిస్తుందా? బాగుంది, ఇప్పుడు వినిపిస్తుంది. కొంచెం ముందు పెట్టండి. బ్రెయిన్ ఈజ్ పార్ట్ ఆఫ్ బాడీ, రైట్. అది కనబడుతుంది, టచ్ చేయొచ్చు, కనబడుతుంది, మనం ముట్టుకోవచ్చు. కానీ లోపల బ్రెయిన్ లో ఉండే సాఫ్ట్వేర్ ఉందో అది కనబడదు. ఇప్పుడు మనకి కంప్యూటర్ ల్యాప్టాప్ ఉందండి, ల్యాప్టాప్ కనబడుతుంది, మనం టచ్ చేయగలం. కానీ లోపల ఉండే సాఫ్ట్వేర్, ఆ కంప్యూటర్ నడిపించే సాఫ్ట్వేర్ మనకు కనబడదు. కానీ సాఫ్ట్వేర్ లేకుండా ఈ హార్డ్వేర్ పనిచేయదు. అంటే లోపల ఎవరైతే మనం నడిపిస్తారో వాళ్ళు లేకుండా ఈ బాడీ అనేది నడవదు, పనిచేయదు. ఆ నడిపించేటటువంటి, ఇప్పుడు విజయరెడ్డి గారిని నడిపిస్తున్నటువంటి దాన్ని జీవాత్మ అంటున్నారు మీరు. అవునండి, అవునండి. మొత్తం ప్రపంచంలో 84 లక్షల జీవరాశులుగా చెప్పబడుతున్నటువంటి అందరిలో ఉండేదాన్ని పరమాత్మ అంటున్నారు మీరు. ముందు ఆ రెండు మీకు క్లియర్ చేస్తాను. సింగిల్ గా అంటే జీవాత్మ, ఈ అందరిలో ఉండేటువంటి దాన్ని పరమాత్మ అంటున్నారు. క్లియరా? అంటే ఒక మూట అందరిలో ఉండేది అంటే ఇప్పుడు నాలో ఉన్నది సమస్త ప్రాణికోట్లలో ఉండే ఆత్మ ఏది ఉందో, అంటే నడిపించే చైతన్యం ఉండొచ్చు. జీవాత్మ పక్కన చైతన్యం, ఆ చైతన్యం, శుద్ధ చైతన్యం, అదంతా కూడా పవర్ సపరేట్గా ఉండదు కదా. ఇప్పుడు మన ల్యాప్టాప్ పవర్, మీకున్న పవర్, మీ ఇంట్లో మీరు వాడుతున్నారు ల్యాప్టాప్, ఆ పవరు, నా పవరు, వేరే వేరే ఇంట్లో వాడే ల్యాప్టాప్, అన్ని పవర్ వేరేగా ఉండవు కదా. పవర్ అంతా ఒకటే, అంటే శక్తి బట్టికి ఒకటే, అది ఒకటిగా ఉంటుంది. కాబట్టి ఆ శక్తి మనలో కూడా ఉండేది, మీలో ఉండేది, అందరిలో ఉండేది ఒకటే కదా గురుగారు, అది ఒకటే కదా. కరెక్టేనండి. యోగ వాసిష్టంలో ఈ విషయాన్ని రాముడికి చెప్తారండి. అక్కడ ఏమంటారంటే, ఎన్నో రంగుల ఆవులు ఉండదు కదా గురుగారు, ఒకటే. దాన్ని మనం ఏమనొచ్చు గురు, అంటే ప్రామాణికంగా మీ యొక్క అధ్యయనం ప్రకారం దాని ప్రామాణికంగా దాన్ని ఏదనొచ్చు? పేరు, దానికి ప్రమాణం ఉండదు. అదే అంటే అక్షరం, ఓకే, అక్షరం నశించనిది. ఈ పూజారి వెంకటేశం నశించేదండి. అవునండి. పూజారి వెంకటేశం అనే పేరు నశించేటువంటి బాడీకి పెట్టింది. బాడీ భౌతికంగా ఉన్న అన్ని కూడా నశించేవే. శక్తి నశించదు. క్షరము అంటారు, దీన్ని క్షరము అంటారండి. ఇందులో ఉండేటువంటి శక్తిని అక్షరము అంటారు. నశించినది. క్షర సర్వాణి భూతాని. నశిస్తున్నటువంటి వస్తువులలో నశించకుండా ఉండేది నశించేదాని ఆధారంగా ఉంటుంది కదా. అవునండి. నశించేదాని ఆధారంగానే నశించినది మాట్లాడుతుంది. ఇది క్షరము అండి. ఇది క్షరం. ఈ పూజారి వెంకటేశం క్షరం. ఇందులో మాట్లాడుతూ ఉండేది అక్షరం.
వీటిని మీకు 3 రకాలుగా చెప్తారు. భగవద్గీత 15 అధ్యాయం 16, 17, 18 శ్లోకాల ద్వారా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్ గా. జీవాత్మ పరమాత్మ అనేది చాలా క్లియర్ గా ఉంది. ఇక్కడ ఏమంటాడంటే ద్వావిమౌ పురుషవులోకే క్షరశ్చ అక్షర ఏవచ. పురుషులు 2 రకాలుగా మీకు చెప్తున్నానండి. ఒకటి అదే బ్రెయిన్ ఈజ్ పార్ట్ ఆఫ్ బాడీ, క్షర వస్తువు. ఓకేనా? ఇందులో ఆలోచన శక్తి పోయిన జన్మలో ఏదైతే ఉందో ఆ ఆలోచన శక్తి ద్వారానే ఇప్పుడు నేను మీతో మాట్లాడగలుగుతున్నా. ఆ ఆలోచన శక్తిని అక్షరము అన్నారండి. ఆ 2 అయిందా? 3వది చెప్తాను, బాగా గమనించండి. క్షరః సర్వాణి భూతాని కూటస్థ అక్షర ఉచ్యతే. సర్వాణి భూతాని శరీరములన్నీ నశించినప్పటికీ అందులో నశించకుండా సృష్టిని రీసైకిల్ చేస్తున్నటువంటి శక్తి ఏదో దాన్ని కూటస్థము అంటారండి. మీరు చెప్పిన పరమాత్మ ఈ కూటస్థుడండి. ఇంతవరకు క్లియరా? నశించున్నదంతా జీవాత్మ, దీన్ని నడిపించేదంతా పరమాత్మ. ఇంతవరకు మీరు ఇచ్చిన ఐడియా క్లియరా? సరిపోయింది కదా? ఈ జీవాత్మ పరమాత్మల కంటే వేరైనదే అచలము. సింపుల్ అండి. జీవాత్మ పరమాత్మలో అంటే జీవాత్మ అంటే విజయరెడ్డి గారిని నడిపించేది, పరమాత్మ అంటే విజయరెడ్డిని, పూజారి వెంకటేశాన్ని, చీమ నుంచి ఏనుగు వరకు ఉండేటువంటి అత్తని నడిపించేదని పరమాత్మ అంటున్నారు మీరు, అంతేనా? అంటే జీవాత్మ పరమాత్మను వెతుకుతూ గుడిలోను, చర్చిలోను, మసీదులోను, ఇంకెక్కడెక్కడో చెట్టులోను, పుట్టలోను వెతుకుతూ తిరుగుతూ ఉండడం అనేది మనకు కనిపిస్తాం. క్లియరా? కాబట్టి ఈ జీవాత్మ పరమాత్మ వేరు వేరు అనుకుంటున్నాం కదా, ముందు ఈ రెండింటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జీవాత్మ పరమాత్మ ఎలాంటివి అంటే, ఒక బియ్యపు గింజలో ఎలాంటి ఔషధ గుణాలు కలిగి ఉన్నాయో ఒక మూట బియ్యంలో అదే ఔషధ గుణాలు కలిగి ఉన్నాయా లేవా? ఇదే విధంగా జీవాత్మ ఎంతో పరమాత్మ కూడా అంతే. కానీ ఈ పరమాత్మ అనే పదాన్ని మరొక అర్థంలో చెబుతాడు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ. చూడండి, ద్వావిమౌ పురుషవులోకే క్షరశ్చ అక్షర ఏవచ క్షర సర్వాణి భూతాని కూటస్థ అక్షర ఉచ్యతే. ఈ 2 పూర్తయింది. ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోతున్నాడండి. ఈ 3వ దాన్ని ఏమంటాడు తెలుసా? అచల సిద్ధాంతంలో దాన్ని అచలము అన్నారు, భగవద్గీతలో దాన్ని ఏమంటారు ఒకసారి గమనించండి. ఉత్తమ పురుషః అన్యః. ఆ పక్కన పెట్టాడండి దాన్ని. 15వ అధ్యాయం శ్లోకం నంబర్ 17 అండి, బాగా గమనించండి. ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేతి ఉదాహృత. అక్కడ పదం పెట్టాడు, కానీ మనం అనుకుంటున్న పరమాత్మ కాదు అది. అది ఉత్తమ పురుష అంటే అర్థం చెప్తానండి. ఉత్తమ అనే పదం విన్నారు కదా చాలా చోట్ల మీరు. ఉత్తమ పురుష అంటే ఫస్ట్ పర్సన్ అండి. పర్సన్లు 3 రకాలు కదా ఇంగ్లీష్ లో, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ థర్డ్ పర్సన్ అంటే హీ, షీ, ఇట్, దే, ఇవన్నీ థర్డ్ పర్సన్లు అండి. తర్వాత సెకండ్ పర్సన్ అంటే యు అనే ఒక అక్షరం ఒకే ఒకటి ఉంటుంది దాంట్లో, యు అంటే నువ్వు లేకపోతే మీరు అనేది సెకండ్ పర్సన్. కానీ ఆ ఉత్తమ పురుషుడు అనేది నిజమైన పరమాత్మ. ఇప్పుడు ముందు మీరు చెప్పిన పరమాత్మ జీవాత్మకు సంబంధించిన పరమాత్మ. ఇప్పుడు చెప్పబోయేటువంటి పరమాత్మ జీవాత్మకి పరమాత్మకు సంబంధము లేని పరమాత్మ. నిజ దైవానికి సృష్టికి సంబంధం లేదు. బాగా గమనించండి, స్పష్టంగా చెప్తాడు. ఉత్తమ పురుషః అన్యః పరమాత్మ ఇది ఉదాహృత. ఈ జీవాత్మ పరమాత్మలకు సంబంధము లేనిదే నిజమైన దైవం అని చెప్పబడినది. ఉత్తమ పురుషస్తన్యః పరమాత్మే ఉదాహృత యో లోకత్రయమాచ బిభర్తి అవ్యయ ఈశ్వరః. లోకాన్ని ధరించి భరించి పోషిస్తున్నటువంటి శక్తి కంటే ఇతరమైనటువంటి వాడే నిజమైన పరమాత్మ. అదే బట్టబయలు, అదే దాన్ని ఏమంటే వెట్టవెలి అని తమిళంలోను, పట్టబయలు అని తెలుగులోను, మరి ఇంగ్లీష్ లో అబ్సొల్యూట్ బ్రహ్మన్ అంటారండి. అబ్సొల్యూట్ అంటే, అబ్సొల్యూట్ అంటే తనకంటే రెండవది లేదని అర్థం అండి. ఆ తర్వాత సాపేక్షకాన్ని, సాపేక్షకం అంటే ఏమంటారు, రిలేటివ్ కాన్ఫిడెన్స్. క్షరము అక్షరం అండి, రిలేటివ్ కాన్ఫిడెన్స్, అది అబ్సొల్యూట్ కాన్ఫిడెన్స్. నిజమైన పరమాత్మ అనేది, నిజమైన దైవం అనేది ఈ పాప పుణ్యాలకు సంబంధం లేనిదండి. పాపపుణ్యాలకు సంబంధం లేదండి. దాన్ని చెప్తాడు. యస్మాత్ క్షరం అతీతోహం అక్షరాదపి చోత్తమ. ఏదైతే క్షరానికి ఇది నడిపిస్తున్నటువంటి అక్షరానికి సంబంధం లేకుండా ఉందో అది నిజమైనటువంటి అక్షరం. దానికి అక్షర పరబ్రహ్మయోగం అని సపరేట్ గా 8వ అధ్యాయం పెట్టాడండి. క్షరము అంటే పూజారి వెంకటేశం అండి, అక్షరము అంటే ఇందులో మాట్లాడుతూ ఉండేవాడండి. ఈ రెంటికి అతీతంగా ఉండేటువంటిదే దైవం అండి. దాన్ని ప్రతిపాదించేది అచల సిద్ధాంతం అండి. దాన్ని ఉత్తమ పురుష అన్నారండి, ఫస్ట్ పర్సన్ అన్నారండి.
ఫస్ట్ పర్సన్ అంటే సెకండ్ పర్సన్ ఉందని కాదండి. మొట్టమొదట అంటే దానికంటే రెండోది లేదని అర్థం. అంటే ఉత్తమ పురుషుడు ఎట్టుంటాడు, యస్మాత్ క్షరం అతీతోకం అక్షరాద పితోత్తమ అతోస్మి లోకే వేదే చ ప్రథిత పురుషోత్తమ. ఉత్తమ పురుష అని దేనినంటారో అది నాకు తెలిసి ఉండడం వల్ల నన్ను జనాలు పురుషోత్తమ అని అంటారు. ఈ రహస్యము తెలిసినటువంటి వారు ఎవరైనా సరే కృతకృత్యులు అవుతాడు. కృతకృత్యుడు. కృతకృత్యుడు అంటే తెలియవలసినది తెలిసిన వాడవుతున్నాడు. తెలియవలసినది తెలిసిన వాడవుతున్నాడు అంటే దేనికోసమైతే నువ్వు వెతుకుతున్నావో అది నువ్వేనని తెలిస్తే మళ్ళీ వెతకడం ఉంటుందండి? ఉంటుందా? ఉండదండి. అంటే వెతుకుతున్న అక్కడ వెతుకులాట తననే అక్కడ తను వెతుకులాట వెతికాడు. ఎండ్ అయిపోతుంది. అక్కడ వెతుకులాట ఎండ్ అయిపోతుంది. అదే నిజం. ఆ ప్రతిపాదనే అచల సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించడం కొరకు భగవద్గీతలో చాలా స్పష్టంగా ఉంది. వ్యక్త అవ్యక్తముల కంటే అవ్యక్తమైనదే నిజదైవం. కానీ ఉపద్రష్ట అంటారు. ఆ స్థితి పొందినటువంటి వాళ్ళని ఉపద్రష్ట అంటారు. ఉపద్రష్ట అంటే ద్రష్ట అంటే చూసేవాడు అండి. ఉపద్రష్ట అంటే చూడకనే చూసేవాడు. ఉపద్రష్టాచ హనుమంతాచ 13వ అధ్యాయంలో. కాబట్టి అచల సిద్ధాంతం వచ్చి ద్వయరహితాన్ని స్పష్టంగా తెలియజేసేదే అచల సిద్ధాంతము. అంటే కదలనటువంటి దాన్ని తెలిసేది అంటే అది వేరే ఇంకొకటి ఉంది. మనం మీకంటే వేరుగా ఉంది అనుకుంటే అది కుదరదండి. అది కుదరదండి. అది నువ్వే. నువ్వు క్షరము కాదు, అక్షరము కాదు, నువ్వు అదే. ఏ పాప పుణ్యాలని తీసుకునేటువంటి భగవంతుడు సపరేట్ లేడు. నాదత్తే కస్యచిత్తు పాపం నా చైవ సుకృత్యం విభు అంటాడు. అంటే నువ్వు చేసేటటువంటి పాప పుణ్యాలని భగవంతుడు స్వీకరించడు. మరి జనన మరణాలకు కారణం ఏంటి? ఎవరెవరి మానసిక స్థితి వారి వారి జనన మరణాలకు కారణమై వస్తున్నది. ఎవరెవరి పాశ యమధర్మరాజు తనీగా పాశం ఎత్తుకొని పోవడం ఎవరినైనా చూసారండి? యమధర్మరాజు దారం ఎత్తుకొని వస్తారు, ఎత్తుకొని పోతారు, కట్టే దూడం మనం లాక్కొని వచ్చినట్టు ఏమన్నా? అట్లాంటిది ఏం లేదండి. అదంతా మానసిక భావన. ఎవరి పాప పుణ్యాలకు వారే బాధ్యులు. భక్తితో చాలా మంది అనుకుంటారు, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి 45 కేజీలు బంగారు కిరీటం పెట్టేస్తే నా దోషం తప్పిపోతుందే? కుదురుతుంది అట్లా? నేను చేసిన నేరానికి నేను శిక్ష అనుభవించాల్సిందే. కాబట్టి ఈ యొక్క జనన మరణాలకు అతీతమైన సిద్ధాంతాన్ని నా చేత బోధింపజేసేటువంటి సమయంలో జీవాత్మ పరమాత్మ ఒకటేనని, జీవాత్మ పరమాత్మ ఒకటేనని, దానికి అతీతమైనదే అచలమని నిరూపింపజేసినటువంటి మీకు ఎట్లా కృతజ్ఞత చెప్పాలని నాకు అర్థమే కావడం లేదు రెడ్డి గారు. చాలా చాలా సంతోషం. చాలా సంతోషం గురుగారు. చాలా అద్భుతంగా వివరించారు. చాలా నిగూఢమైన రహస్యాలు ఇవి. ఇంత తొందరగా వివరించబడుతుంది. అంత తొందరగా గ్రహించలేని పరిస్థితి. ఎందుకంటే మాయలో ఉన్నాం కదా అందరూ కూడా. సో లేదు అట్లా అనుకుంటారు. మీకు మాయ లేదు, మాయలో ఉందని అనుకోవడమే మాయ. మీరు సులభంగా గ్రహించగలుగుతున్నారండి. మీరు అయితే గురుగారు గ్రహించగలగల అద్వైతం మీ దృష్టిలో అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం ఈ మూడు మీ దృష్టిలో ఉన్నాయంటారు, లేకపోతే అవి వాటిని మీరు ఎలా చూస్తారు? లేవనుకుంటారు? లేవని ఎందుకు అనుకుంటానండి? ఓకే. అద్వైతం గాని ద్వైతం గాని విశిష్టాద్వైతం గాని నిజము తెలుసుకోవడానికి ఉపయోగించబడినటువంటి సిద్ధాంతాలు. ఓకే. అన్ని అవసరమే, అంటే దేన్ని కాదనే దానికి వీలు లేదు. అంటే ఈ సిద్ధాంతాలు ఉంటూనే మళ్ళీ మీరు కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు గురించి, అంటే ఈ అచల సిద్ధాంతాన్ని కూడా మీరు ప్రతిపాదిస్తున్నారు? అచల సిద్ధాంతం అనేది ఒక సిద్ధాంతమే కాదు. ఓకే ఓకే. సిద్ధాంతమే కాదు, సిద్ధాంతమే కాదు అది. ఆహా. ఇప్పుడు నిద్రపోవడానికి ఏ సిద్ధాంతం కావాలి చెప్పండి మీకు? ఇప్పుడు దానికి ఒక సిద్ధాంతం పనిలేదు. నిద్రపోయిన తర్వాత మీరు నిద్రపోతున్నానని చెప్పలేదు. అచల సిద్ధాంతం అనేది ఒక ప్రత్యేకమైన సిద్ధాంతమేం కాదు. నిజాన్ని ఇంకొంచెం వివరంగా అర్థమయ్యేట్టుగా చెప్పడానికి ఉద్దేశించినటువంటి ఒక సూచన వాక్యాలు. అయితే గురించి మీరు సాధన ఏమన్నా చేస్తారా, లేకపోతే ఎవరు చెయ్యాలా? అంటే ఇది ఏంటి, ఇది మీరు సాధన అవసరం లేదు. దీనికి ఏం సాధన అవసరం లేదు. ఓకే. ఏం సాధన చేసి పొందాలంటే అది మీకంటే వేరుగా ఉంటాయి కదా. దీనికి ఏం సాధన ఏం అవసరం లేదు. అంటే దీంట్లో మనం అంటే ఈ బాధల నుంచి మరి బయటపడాలంటే ఏం చేయాలి గురుగారు? అంటే మనకి ఈ చాలా బాధలు ఉంటాయి కదా, మనకి దుఃఖాలు, బాధలు, వీటిలో బయటపడాలంటే ఏం చేయాలండి? అండి ఇప్పుడు కళ్ళలో చాలా ఇబ్బందులు ఉన్నాయండి. కళ్ళలో నుంచి బయటపడాలంటే ఏం చేయాలి చెప్పండి? మేలుకోవడమే. బాధలు ఉన్నాయనుకుంటే బాధల్ని మనం ఒకసారి విశ్లేషణ చేయాలండి.
విశ్లేషణ చేస్తూ తెలుస్తుంది. కలగంటున్నప్పుడు ఉండేటువంటి కష్టాలంతా నిజంగా ఉన్నాయా? మానసికంగా మనకి ఇప్పుడు ఉండేటువంటి బాధల బందీలు అన్ని కూడా లేని అవగాహన చేసుకోవడం ద్వారా అయిపోతాయా? వీడు అవగాహన చెందుతాడా? ప్రశ్నే అదే ఆన్సర్. అవగాహన చెందినాడంటే సరిపోతుంది. అవగాహన చెందడమేనండి, చాలా సులభం. అది ఏమంత పెద్ద అంటే కష్టం కాదు. దుఃఖం నుంచి మనంతా మనమే బయటపడాలి. దాన్ని అంటే ఆ ప్రాబ్లం నుంచి మనంతా మనమే దాన్ని అర్థం చేసుకొని బయటపడాలి. ఎందుకు విశ్లేషించుకొని బయటపడాలి అని బయటపడాలి. అడుగుతున్నాను. అవసరం లేదండి. దుఃఖాన్ని అవగాహన చేసుకుంటే చాలండి, బయటపడాల్సిన అవసరం లేదు. దుఃఖం అంటే మనం కూడా చేసే అతనికి ఓకే మనం చేసే కర్మలు అంటే మంచి కర్మలు చెడు కర్మలు ఉంటాయి కదండి. చెడు కర్మలు పాపాలు పాప పుణ్యాలు అంటున్నారు కదా. మంచి చెడును పాప పుణ్యాలు అన్నారు. ఈ కర్మలు మళ్ళీ నెక్స్ట్ జన్మకి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అంటున్నారు కదా. ఇలాగా అవునండి దీంట్లో కూడా ఇలాగే జరుగుతుందండి. అంటే మనం చేసే చెడు కర్మలు కూడా వచ్చే జన్మలోకి ఆ, వచ్చే ఫార్వర్డ్ అవుతాయి గురుగారు, క్యారీ ఫార్వర్డ్ చెప్తాను. అవుతాయి. అది చెప్తాను. కర్మలు 3 రకాలండి. సంచితము, ప్రారబ్ధము, ఆగామి అని 3 రకాలు చెప్తారండి. సంచితం అంటే సంచిలో ఉండేది జనన మరణాలకు సంబంధించిన కర్మ యొక్క పరంపరలు అంటారు. సంచితం. మరి ప్రారబ్ధము అంటే ఇప్పుడు ఈ జన్మలో దీనికి ఉండేటువంటి ఈ జన్మలో నిర్దేశించబడిన కర్మ అండి ప్రారబ్ధం. అంటే చూడండి, దీన్ని విచారిస్తేనే అది కనపడదు. గమనించండి. సంచితము అంటే దాగి ఉన్నటువంటి సంచిలో ఉన్నటువంటి కర్మ పరంపర. ప్రారబ్ధము అంటే ఈ జన్మకు కేటాయించబడింది. ఆగామి అంటే ఇప్పుడు ఈ జన్మకు కేటాయించబడిన పని చేయరా అని పంపిస్తే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వచ్చే జన్మకు కావాల్సినంత కూడా ఇప్పుడే కూడా పెట్టుకుంటాడు. దాన్ని ఆగామి అంటారు. ఇది కర్మలండి, బాగా గమనించండి. దీనికి సూత్రం ఉందన్నమాట. తత్వజ్ఞానైన సంచితం నాస్తి. తత్వజ్ఞానము బోధపడినప్పుడు సంచిత కర్మలు కాలిపోతాయి. ఎట్లా? ఒక లారీ కట్టెలు కాలాలంటే ఒక అగ్గిపుల్ల సరిపోతాయి కదా. సద్గురుమూర్తి ద్వారా జ్ఞానము బోధించబడినప్పుడు సంచిత కర్మ లేనిదవుతుందండి. ఎట్లా అంటే ఇప్పుడు అది భౌతికంగా చెప్పా, ఇది ఆధ్యాత్మికంగా చెప్పా. జ్ఞాన కర్మాణి అంటారు. జ్ఞానాగ్ని చేత, సద్గురు వాక్యం చేత మనకు సద్గురు వాక్యం అర్థమైతే సంచితం నాస్తి. దీన్ని తత్వజ్ఞానైన సంచితం నాస్తి అంటారు. సంచితం అనేది నాస్తి అంటే పోతుందని కాదు, లేదని తెలియబడుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఉంది కదా, ఆగామి. కర్తృత్వరహిత కర్మాచరణ వల్ల ఆగామి రాదు. కర్తృత్వరహిత కర్మాచరణ అనే పదం చెప్తాను. భగవద్గీత మొత్తం దీనికి ఉద్దేశించిందేనండి. కర్తృత్వరహిత కర్మాచరణ అంటే పని నేను చేస్తున్నాననే భావనే పాపం. పాపం అంటే తనీగ లేదు, బాగా గమనించండి. పాపం అనేటువంటి తనీగ లేదు, పుణ్యం తనీగ లేదు. రెండు ఒకదాని యొక్క రెండు భిన్నమైన ఆలోచనలు అండి, బాగా గమనించండి. ఇప్పుడు ఆ పుణ్యానికి ఇంగ్లీష్ లో పదం ఉందా చూడండి. పుణ్యానికి ఇంగ్లీష్ పదం ఉందేమో చూడండి. అదేదో వేరే చెప్తారు, కానీ పాపము చేయకుండా ఉండడం పుణ్యమేనండి. పాపం చేయకుండా ఉండడం. ఇప్పుడు అహింస అంటే అర్థం ఏంటి? ఎవరిని హింసించుకోకుండా ఉండడం అహింస. తీసేస్తే హింస. కాబట్టి పాప పుణ్యాలు ఒకరి యొక్క భిన్న దృక్పథాలే. వాడు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే సమాజంలో కలతలు కష్టాలు ఉంటాయా? కాబట్టి దీనికి భక్తి యోగంలో చెప్తాడు క్లియర్ గా, యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయ హర్షామర్ష భయోద్వేగై ముక్తోయ సత్యమే ప్రేయ అంటాడు. సద్గురువుకి ఇష్టమైన వాడు ఎవరు అంటే చూడండి, ఎవరిని నొప్పించకుండా ఎవరి వల్ల బాధపడకుండా ఉండే మనస్తత్వము నీకు అలవాటైతే నువ్వు నాకు చాలా ఇష్టమైన వాడివి అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ప్రతిపాదించాడు. ఇక్కడ పాపం పుణ్యం రెండు ఉన్నాయి చూడండి. ఎవరిని నొప్పించకూడదు, ఎవరి వల్ల బాధపడకూడదు. ఆ స్థితి పరిపూర్ణ స్థితే కదండి, బాగా గమనించండి. అప్పుడు దాన్ని జన్మ అనరు. విజయరెడ్డి గారికే ఇది బాగా అవగతం అయితే దాన్ని జన్మ అనరు. విజయరెడ్డి గారిదే అవతారం అని విజయరెడ్డి గారికే తెలిసిపోతారు. ఎస్, అవతారము అంటే పదానికి అర్థం ఏంటంటే ఉన్నతమైన సత్యాన్ని ఒక జనన మరణానికి సంబంధించిన ఒక మురికి దేహంలో వచ్చి చెప్పడమే అవతారం. అవతారము అంటే అవరోహణం ఆరోహణం ఉన్నాయి కదండి. ఆరోహణం అంటే ఎక్కుట, అవరోహణం అంటే దిగుట. ఉన్నతమైన సత్యం తెలిసినటువంటి వ్యక్తి, శబ్దానికి అతీతమైనటువంటి ఆ యొక్క భగవంతుడు, అచల స్వరూపుడు, ఈ శబ్దానికి సంబంధించినటువంటి
ఈ పంచభూతాత్మకమైన దేహంలో దిగి చెప్పడమే అవతారం. అదే భగవద్గీతలో మనకు చెప్పింది. నేను ఎప్పుడు అవతరిస్తాను, ఏం చేస్తానని చెప్తాడు ముందే. నేను పుట్టుక లేని వాడైనప్పటికీ ధర్మానికి హాని కలిగినప్పుడు నాకు నేనుగా మాయ చేత అవతరించబడినట్లు నీకు తెలుస్తుంటాను. పుట్టి ఏం చేస్తాను? ధర్మాన్ని రక్షిస్తాను, అధర్మాన్ని రూపుమాపుతాను. ఈ ధర్మాన్ని రక్షిస్తాను, అధర్మాన్ని రూపుమాపుతాను రెండు పనులు అనుకోబాకండి. రెండు పనుల ధర్మాన్ని సంరక్షించడం, అధర్మాన్ని రూపుమాపడం రెండు పనులుగా కనిపిస్తాయి మనకు. ఉపదేశం ఒక్కటే, దాని ద్వారా సమాజం సంస్కరించబడిపోతుంది. ఇటువంటి జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. నాయన, నా జన్మ కర్మములు దివ్యములను తెలిసినటువంటి వారు ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ పుట్టే అవకాశము లేదు. ఎందుకు? వాళ్ళు తావుకు ముందే పుట్టుకను జయించారు కాబట్టి వాళ్ళకు పుట్టుక లేదు. ఇలా అవగాహన చెందిన వారికి ప్రతి వ్యక్తిది అవతారమే. అవతారం అంటే దశావతారాలని మాత్రమే కాదు, మానవ జన్మలో ప్రతి మానవుడు అవతార పురుషుడని తెలియడమే నిజమైనటువంటి అఖిల సిద్ధాంతం యొక్క ఉద్దేశ్యం. అంటే దాని ప్రత్యేకమైన సిద్ధాంతం కాదు. సిద్ధాంతం అంటే దానికి అర్థం ఏంటంటే ఉన్నదాన్ని ఉన్నట్లు చెప్పడం అని అర్థం. అంటే సిద్ధాంతం అంటే కొత్తగా నేను తెచ్చిపెట్టేది కాదు. చాలా అద్భుతం గురూజీ. ఎన్నో విషయాల్ని ఎంతో లోతుగా అధ్యయనం చేసి చెప్పారు. చాలా సంతోషం. చాలా ఈ వీడియో ఎవరన్నా చూస్తే కనుక, మీ యొక్క మాటలు వింటే కనుక చాలా మందికి ఒక అంటే ఈ జీవితం మీద ఒక ఒక నూతన అంటే కోణంలో అంటే విస్తృత పరిధిలో ఎస్ చూసి ఎస్, అదే నాకు కావాల్సింది. అదే ఆ, అంతే. చూసి వాళ్ళు అహో ఇది ఒక ఇంకా షార్ట్ కట్ అనమాట. ఇంకా చాలా మనం ఎన్నో దారులు ఉన్నాయి. అంటే ఈ ఆధ్యాత్మిక దారి ఒక విధంగా చెప్పాలంటే అదొక ఈ అవగాహన లేకుండా ఏదోదో ఎక్కడొకటి తిరుగుతుంటారు. కానీ మీరు చెప్పే ఈ మాటలు ఏమున్నాయో స్ట్రైట్ ఒకే వే, మీకు ఇంకెక్కడ కన్ఫ్యూజన్ లేకుండా మీరు మీరు వెళ్ళిపోవచ్చు. గురుగారు చాలా సంతోషం గురుగారు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో చాలా విషయాలు ఉన్నాయి. ఆ దీని మీద మనం ఒకసారి మీ యొక్క సందేశం తీసుకుని ప్రయత్నం చేస్తాం గురుగారు. ధన్యవాదాలు. ఓకే, చాలా మిమ్మల్ని కలవడం నా అదృష్టం అండి. విజయ్ గీతామృతం ప్రేక్షకులకి ధన్యవాదాలు. ధన్యవాదాలు.